ఇలాగ ఉంటుంది. గిల్లితే గిల్లించుకోవాలి, ఏడవకూడదు, అరవకూడదు అని. అట్లాగే పాకిస్తాను తీవ్రవాదిని పంపిస్తుంది. మన వాళ్ళ ప్రాణాలు తెస్తే, మన మీద దాడులు చేస్తే, మన ఆస్తులు ధ్వంసం చేస్తే, మనకు సంబంధించినటువంటి ప్రధాన వ్యాపార కూడళ్ళు అయినటువంటి బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, అట్లాంటి వాణిజ్య కూడళ్ళ మీద దాడులు చేస్తే అది యుద్ధమే అవును అంటది. కానీ పాకిస్తాన్ ఒప్పుకోదు, అది ఎవడో తీవ్రవాదులు చేసి మాకు సంబంధం లేదంటది. అదే సందర్భంలో ఇదివరకటి అదంతా సాధ్యమైంది. ఉగ్రవాద దాడిగానే చూసేవాళ్ళు. పాకిస్తాన్ అని పేరు చెప్పేవాళ్ళం, ప్రపంచం అంతా వెళ్ళి చెప్పేవాళ్ళం, అయ్యో అనేవాళ్ళు, దీన్ని ఇట్లాంటి వాటిని ఖండిస్తున్నాం అనేవాళ్ళు, ఉగ్రవాదం మీద పోరుకి మేము మద్దతు ఇస్తున్నాం అనేవాళ్ళు, ఉగ్రవాదుల్ని శిక్షించండి అనేవాళ్ళు, పాకిస్తాన్ సహకరించండి అనేవాళ్ళు, అంతవరకే. బట్ ఇప్పుడు అలా కాదు. కర్రకి కత్తి, కత్తికి తుపాకీ, ఇదే స్టైల్లో ఉంది. ఎక్కడా వదిలిపెట్టట్లేదు. తాజాగా పాకిస్తాన్కి ఇది అర్థం, పూర్తిగా సంపూర్ణ అర్థమైంది. ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ మీద దాడి జరుగుతుంది. పోనీ అట్లని పాకిస్తాన్ ఏమైనా పేగలుగుతుందా? 2 రోజులు కాల్పులు జరిపి ఇంట్లో పడుకుంటుంది. పూర్తి యుద్ధం పాకిస్తాన్ చేయలేదని భారత్కి తెలుసు. అదే సందర్భంలో భారత్కి తెలుసు అన్న సంగతి పాకిస్తాన్కి తెలుసు. అయినా ఎందుకు చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద భావజాలిక సైనికాధికారుల వలన, ఐఎస్ఐ వలన, లేదా వాళ్ళకి అక్కడ రాజకీయంగా ప్రయోజనం కోసం. కానీ ఆ తర్వాత దెబ్బ ఈ స్థాయిలో ఉంటుంది.